దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమమైంది. దీంతో భారత్ కు అదృష్టం కలిసి వచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల టేబుల్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో భారత్ ఇప్పటి వరకు 4 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్ల్లో గెలవగా ఓ మ్యాచ్లో ఓడింది. మరో మ్యాచ్ డ్రా చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 26 పాయింట్లు ఉండగా అలాగే విజయ శాతం 54.16గా ఉంది. దీంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్లో 2 టెస్టు మ్యాచ్లు ఆడిన దక్షిణాఫ్రికా ఓ మ్యాచ్లో గెలవగా మరో మ్యాచ్లో ఓడిపోయింది. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. దీంతో 50% విజయంతో రెండో స్థానంలో నిలిచింది సౌత్ ఆఫ్రికా. ఇక ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లు 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఈ జట్లన్నీ కూడా 50% విజయాలతో ఉండడం గమనార్హం. ఇక 6వ స్థానంలో పాకిస్తాన్, 7వ స్థానంలో వెస్టిండీస్, 8వ స్థానంలో ఇంగ్లాండ్ కొనసాగుతున్నాయి. ఇక ఈ సైకిల్లో గెలుపు బోని కొట్టని శ్రీలంక ఆఖరి స్థానంలో నిలిచింది. శ్రీలంక ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఇక మార్చి చివరి నాటికి పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే.